ఈరోజు జేఏసీగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రెసిడెంట్లు, కో కన్వీనర్లు, జిల్లాలో మొత్తం కమిటీలు వేయబడ్డది. చాలా సంతోషము. ఇక ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకుని మాలోడు ఇంట్లో కూర్చుని మూలకు కూర్చోవడం కాదు, లేండి పైకి. మనం అన్యాయం అయిపోతున్నాం, మనం అణగదొక్కుతాండ్రు, ఎక్కడికో పాతాల్లోకానికి పోతున్నాం. ఇప్పుడు తరతరాలుగా మనకు వచ్చే చిన్న చిన్న పిల్లలకు ఉద్యోగాలు ఉండవు, మన భవిష్యత్తు ఉండదు. మీరు నాశనం చేసే చిన్న పిల్లల భవిష్యత్తు రానున్న తరాలను గుర్తుపెట్టుకోండి. మనం వెనక నిత్త అన్యాయం అయిపోతామో. ఏబిసిడీలు అంటే ఏంటంటున్నావు? ఏలో ఏమో కనపడని కులాలు ఉంటాయి, బీలేమో మాదిగా సోదరులు ఉంటారు, సీల మనం ఉంటాము, డీల వేరే కనపడని కులాలు ఉంటాయి. ఏలకు వచ్చినాయి అందులో ఉండరు కాబట్టి బీలకు వస్తాయి, బీలో ఉన్నాయి మొత్తము ఏలై బీలై వాడుకుంటారు. సీల మనకు వచ్చేటి కొన్నే, ఆ 5, 6 అవి మనం వాడుకుంటాం. తక్కిన కులాలు ఎన్నుకున్నాయి, డీలో ఉన్నాయి ఎవడు ఉండడు. మళ్ళీ ఏలకు వస్తాయి, మళ్ళా బీలకు వస్తాయి. కాబట్టి ఇప్పటికన్నా మేల్కోండి. మాలోడి పోయి ఉండి ఇంట్లో ఉండి నాకు ఉద్యోగం ఉంది కదా, నాకు ఏం లేదు, నేను సైలెంట్గా ఉంటానే కాదు, నీకు తిరగకుండా ఉంటే జేసీ వాళ్ళకి కలవండి, సాయం చేయండి మీకు తోసినంత. జేసీని పైకి లేపండి పోరాటాలకు, మాలాంటి పోరాటాలకు. మీరు ఇంట్లోనే కూర్చొని ఉండడం కాదు. ఏమన్నాడు అక్కడ అమలాపురంలో, ఏమన్నాడు ఎంపీ గారు ఏమన్నాడు? మీరు జేసీగా ఏర్పడి ఉద్యోగస్తులందరూ కూడా వెనక్కి ఎంత సపోర్ట్ చేస్తారు. ఉద్యోగస్తులు కూడా ఆ రోజు విజయవాడలో ధర్నా చేసిండ్రు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. జేసీగా ఏర్పడ్డాం. ఇప్పుడు అన్ని కమిటీ గ్రామాలపై కమిటీలు వేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా అక్కడ స్టార్ట్ చేయాలి. కాబట్టి ఈ యొక్క వర్గీకరణకు ఇది అంతరించేదాకా తప్పక పోరాటం చేస్తూనే ఉంటాము. ఢిల్లీ నుండి గల్లీ వరకు కూడా ఉద్యమం జరుగుతుంది. దీన్ని ఆపే సమస్య లేదు. ఎమ్మెల్యేల ఇంట్లో కూడా ముట్టడిచ్చే ప్రణాళికలు కూడా ఉంటాయి. అక్కడ పోయి వంటలు చేసుకుని ఎమ్మెల్యే గారి ఇంటి ముంగడ తినడం ఉంటాయి. ఇట్లా చాలా ఇబ్బందులు ఉంటాయి అందరికి. మినిస్టర్ల ఇంటి ముంగడ కూడా కూర్చుంటాం, ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఈ విషయంలో ప్రతి దేశం అంతా కూడా వ్యతిరేకిస్తుంది. వీళ్ళకి ఎట్లా న్యాయం అనిపించిందో ఈ స్టేట్ ప్రభుత్వానికి దీన్ని వెంటనే విరమించుకొని ఈ ఒక న్యాయం జరిగేదాకా ప్రతి ఒక్కరు కూడా మాకు మద్దతు తెలపాలని కోరుకుంటూ జై భీమ్, జై అంబేద్కర్. సరిపోతుంది. మీ అందరూ పీకే న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నేను మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పు. ఆ తీర్పును మేము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీలంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మాల మహానాడు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా వ్యతిరేకిస్తూ న్యాయ పోరాటంతో పాటుగా ప్రజా పోరాటం చేయడానికి సిద్ధపడి ఉంది. ఈ క్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినాం. దేశవ్యాప్తంగా కూడా నడుస్తూ ఉంది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఎస్సీ వర్గీకరణ జేఏసీ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజున ఈ కమిటీ ఎస్సీలకి అన్ని కులాల వారికి కూడా న్యాయంగా రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని గతంలో ఉన్నటువంటి 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని పెంచి అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి అందే విధంగా గతంలో ఉన్నటువంటి విధానాన్ని కొనసాగేదానికి ఈ కమిటీ పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా ఇటీవల ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేస్తామని అన్నాయి. వాటిని మేము తప్పకుండా అడ్డుకుంటాం. ప్రజల్లోకి వెళ్ళి మాకు జరిగేటువంటి అన్యాయాన్ని కూడా తెలియపరుస్తాం. మాలలు ఏకపక్షంగా ఎక్కడ కూడా రిజర్వేషన్ని అందిపుచ్చుకోలేదు. గతంలో పూర్వ రోజుల్లో మా తండ్రులు, మా ముందు తరం వాళ్ళు ఏమైనా తీసుకున్నారా కానీ ఇప్పుడు మాదిగలు సమానంగానే ఉన్నారు, సమ హక్కులు కలిగి ఉన్నారు. మాకంటే ముందు వరుసలే వాళ్లే ఉన్నారని భావిస్తూ ఉన్నాం. మేము మా మీద నిందలు వేస్తే, గుడ్డగాల్చి మీద పడేస్తే ఒప్పుకోవడానికి మేము సిద్ధంగా లేమని ఈ సందర్భం తెలియపరుస్తూ ఆర్టికల్ 341 ఏదైతే ఉన్నదో దాని ప్రకారంగానే జరగాలి అని మేము కోరుతా ఉన్నాము. జేఏసీ కమిటీని ఏర్పాటు చేసినాము. ఈ కమిటీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి గౌరవ అధ్యక్షులుగా గిడ్ల పరంజ్యోతిరావు, కమ్యూనికేషన్ సెల్ కార్యదర్శిగా కాకెళ్ళ సైమన్, గౌరవ సలహాదారుగా పీక కృష్ణ, ఈ కమిటీకి చైర్మన్గా పూల రవీందర్, వైస్ చైర్మన్గా
కొప్పరి నవతన్, మహిళా కన్వీనర్గా బడికల పుష్పలత, కో కన్వీనర్గా గంధం కల్పన, అదేవిధంగా ఇంకో గౌరవ సలహాదారుగా భూషిమల్ల కనకరాజు, సింగరేణి కన్వీనర్గా ఆంతోటి నాగేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌరవ సలహాదారుగా ఆంతోటి పాల్, అదేవిధంగా మీడియా ఇన్ఛార్జిగా నరసింహరావు, కంచి శ్రీనివాస్, అదేవిధంగా కో చైర్మన్గా ఉన్నటువంటి మహేష్, గౌరవ సలహాదారుగా భూషిమల్ల కనకరాజ్, అందరితో కూడా కమిటీ వేయడం జరుగుతుంది. ఈ కమిటీ ఈ రోజు నుంచే పనిచేయడం ప్రారంభిస్తుంది కూడాను. ఈ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా మిగిలిన వాళ్ళని కూడా కమిటీలో చేర్చుకోవడానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలు, గ్రామాలు ఈ కమిటీ తిరిగి ఆర్గనైజేషన్ చేసి మాలల అభివృద్ధికి, పురోభివృద్ధికి, విద్యా ఉద్యోగ రంగాలలో మాలలు ముందు వరుసలో ఉండడానికి, ఎలాంటి అన్యాయాన్ని అయినా ఎదుర్కోవడానికి రాజకీయాలకు అతీతంగా ఈ కమిటీ పనిచేస్తుంది. కాబట్టి ఇది మూలంగా తెలియపరచన అయినది. ఈరోజు మాల జేఏసీ లాగా మాలోడుగా చాలా అన్యాయం అయిపోయి బాధలతోటి ఈరోజు రక్తం మసిలి మసిలి ఒక్కొక్కరు కూడా ఒక జేఏసీ లాగా ఇలా ఏర్పడడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. రాజకీయ నాయకులు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మాల కులస్తులను తొక్కేయడం జరుగుతుంది. మా ఓట్లు మీకు నడవలేదా, గెలవలేదా, మీరు సర్పంచులుగా మళ్ళా వార్డు మెంబర్లుగా ప్రతి ఒక్కటి కూడా అనుభవిస్తారుగా, మాలోతోటి బ్యానర్లు కట్టించుకుంటున్నారు కదా, అడ్డమైన సాకిరి చేయించుకుంటారుగా మాలో.